హాయ్ అండి అందరికీ. మరి నా ఛానల్ మీకు తెలుసు, డాక్టర్ ఎస్ ఉషా గారు యూట్యూబ్ ఛానల్. దాంట్లో మీకు ఇవాళ ఒక అంశంతో నేను మీ ముందుకు వచ్చాను. ఇవాళ నేను చెప్పబోయే అంశం ఏంటంటే, మరి మా విద్యార్థులందరూ ఉన్నారు ఇక్కడ. మోటివేషన్ వర్సెస్ ఇన్స్పిరేషన్. మోటివేషన్ అంటే అది ఎవరైనా మీ దగ్గర వాళ్ళు, మీ ఉపాధ్యాయులు, మీ తల్లిదండ్రులు, మీ వెల్ విషర్స్ మీరు ఈ పని చేయగలరు, మీకు ఇది సాధ్యం అని చెప్పినప్పుడు మీలో కలిగేటువంటి భావన మోటివేషన్. ఇది తాత్కాలికమైనది, అంటే టెంపరీ. మీ గోల్ రీచ్ అవ్వడానికి, మీరు అచీవ్ అవ్వడానికి టెంపరీ భావన అన్నమాట మోటివేషన్ అనేది. మరి ఇన్స్పిరేషన్, ఇది మీరు వినే ఉంటారు. మీ యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యి బిహేవియర్లో మార్పు వస్తుంది. అంటే వాళ్ళు ఎలా చేసి సక్సెస్ పొందారో అన్ని విషయాల్లోనూ, అలాగా మీరు మీ యొక్క గోల్ అచీవ్మెంట్కి మీరు సక్సెస్ఫుల్గా మీరు అచీవ్ అవడానికి ఆ ఇన్స్పిరేషన్ అనేది మీకు ఉంటుంది. ఆ విధంగా మరి ఇన్స్పిరేషన్ అంటే చెప్పా కదా, ఆ వాళ్ళని చూసి, ఆ వ్యక్తిని చూసి మన ఇన్స్పైర్ ఎవరి వల్ల అవుతామో ఆ వ్యక్తిని చూసి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏ విధంగా సక్సెస్ సాధించారు, అది దాన్ని బట్టి మన యొక్క లైఫ్ స్టైల్ మార్చేసుకుంటాం, మన యాటిట్యూడ్స్ మార్చేసుకుంటాం, మన యొక్క గోల్ స్టైల్ ఏ విధంగా మనం గోల్ పెట్టుకుంటామో దాన్ని కూడా చక్కగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. అది ఇన్స్పైర్ అవ్వడం అంటే. మరి నేను కూడా నిజంగానే ఒక వ్యక్తిని చూసి ఇన్స్పైర్ అయ్యా. నా చిన్నతనం నుంచి, నాకు మొట్టమొదటి నుంచి కూడా ఒక కూచిపూడి డాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఏదో మామూలుగా సినిమా పాటలు అవి వస్తే చేసుకుంటూ ఉండేదాన్ని. అలాగా బైబర్త్ వచ్చినటువంటి ఆ నటనని అలా చేసుకుంటూ వెళ్ళేదాన్ని. ఎప్పుడైతే 1964లో ఒక ఆవిడ ఆవిడ పుట్టారన్నమాట. 1964లో ఒక ఆవిడ పుట్టారు. ఆవిడ ఒక మంచి రిచ్ ఫ్యామిలీలో పుట్టారు. ఆవిడకేమీ బాధలు తండ్రి లేవు, ఒకటే కూతురు. పీజీ ఎకనామిక్స్లో పీజీ చేశారు ఆవిడ. ఆవిడ కూడా భరతనాట్య కళాకారిణి, చాలా బాగా చేసేది. 16 ఏళ్ళ ప్రాయంలో ఆవిడ వాళ్ళ తల్లిదండ్రులతో ఒక యాత్రకు వెళ్తున్నప్పుడు బస్ యాక్సిడెంట్లో ఆవిడ కాలు బస్సు సీటు కింద వెళ్ళిపోయి కాలు ఫ్రాక్చర్ అయిపోయింది, విరిగిపోయింది. అనుకోని సంఘటన. ఆవిడ ప్రాణమైనటువంటి ఆ డాన్స్ని ఆవిడ చేయలేను, నా లైఫ్ అయిపోయిందని ఆవిడ అనుకున్నారు. అలాంటి సమయంలో ఆవిడకి వాళ్ళ పేరెంట్స్ ఎంతో సపోర్ట్ చేసి ఆవిడని మానసికంగా సంకల్పంగా బలంగా ఉండేది చేశారు. ఆవిడ ఆ సంకల్ప బలంతో జైపూర్ వెళ్ళి అక్కడ డాక్టర్తో సంప్రదించి ఆవిడ కారుకి కృత్రిమ కారుని అరేంజ్ చేసుకున్నారు, ఆర్టిఫిషియల్ లెగ్. అలా అరేంజ్ చేసుకుని ఆవిడ ఒక మాట అడిగారు. ఆవిడేమి సింపుల్గా నేను నడవాలి, పరిగెట్టాలి, ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలి అలా అడగల. నేను డాన్స్ చేయగలనా లేదా, నా లైఫ్ యాంబిషన్ అది, నేను డాన్స్ చేయగలనా లేదా ఈ కాలుతో అని చెప్పి డాక్టర్ని అడిగారు. నువ్వు సంకల్పించుకుంటే చేయగలవు, కానీ మామూలుగా ఎవరు ఇది చేయలేరని చెప్పారు డాక్టర్. అటువంటి సమయంలో ఆవిడ 2 ఏళ్ల పాటు మరొక పని లేకుండా ఇదే సాధనతో ఆవిడ ఆ డాన్స్ని అభ్యసింపు చేస్తూ గురువుగారి దగ్గర యూరప్ అలాంటి ఫారిన్ కంట్రీస్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. మామూలుగా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ అవయవాలన్నీ ఉండి, చక్కటి అందం ఉండి, తెలివితేటలు కలిగి ఉండినటువంటి మనము చేయటం అనేది పెద్ద గొప్ప విషయమేం కాదు. మనం అనుకుంటే మనం ఎలాగో అన్నీ చేయగలం. కానీ అలా ఒక అంగవైకల్యం ఉండి ఆవిడ మరి అంత సాధించింది అంటే దేన్నైనా సంకల్ప బలంతో సాధించవచ్చని నిరూపించినటువంటి నాట్య మయూరి సుధా చంద్రన్ అంటే నేను చాలా ఇన్స్పైర్ అవుతా ఉన్నాను. ఎందుకంటే ఇన్ని అవకాశాలు ఇచ్చాడు భగవంతుడు. తినడానికి తిండి ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది, చక్కటి ఉన్నటువంటి అవయవాలన్నీ సక్రమంగా ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి. మనము సాధించడం పెద్ద గొప్ప కాదని అనుకుంటూ మరి నేను కూడా 50 ఏళ్ల తర్వాత 50+లో నేను చదివినటువంటి చదువులన్నింటికి అత్యధిక చదువైనటువంటి డాక్టరేట్ పొందాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఒక పక్కన డాన్స్, ఒక పక్కన ప్రైవేట్ ట్యూషన్స్, అలాగే ఒక పక్కన మరి హిందీ సంబంధించినటువంటి అంశాలు పిల్లలతో కట్టించడం అవి, అలాగే ఇంట్లో 2 పిల్లలు వాళ్ళని చూడటం, భర్త, అత్తగారు, ఇంతమందిని చూసుకుంటూ కూడా డాక్టరేట్ చేశాను నేను. అంటే ఏదైనా తలుచుకుంటే మనము సాధించవచ్చని నిరూపించుకున్నాను, నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను.
నేను అవ్వాలని కూడా చిన్న షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకుని అయిపోయింది. లాంగ్ టర్మ్ అచీవ్మెంట్ పొందాలి అంటే ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఏ వ్యక్తిలోనైనా ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటుంది. అలాగే ప్రతి మనిషిలోనూ కూడా సంకల్ప బలంతో వాళ్ళు ఎదిరించినటువంటి సాధించినటువంటి సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎంతోమంది ఉంటారు. వాళ్ళ నుంచి మీరందరూ కూడా ఇన్స్పైరబుల్గా మీరు తీసుకోవాలి. మరి ఇటువంటి ఈ ఇన్స్పైర్లో అంటే మీరందరూ కూడా ఏమేమి అవ్వాలో మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి అలాగా మీరు ఇన్స్పైర్ అవ్వాలంటే ఎవరిని మోటివేషన్ తీసుకోవాలి, అలాగే ఎలా ఇన్స్పైర్గా మీరు మారాలి. అర్థమైందా? ఇప్పుడు మీకు మీ యొక్క ముందు ఏముంది, మీకు 10th క్లాస్ మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి, టాప్ ర్యాంక్స్తో రావాలి, లేదా స్కూల్ ఫస్ట్ రావాలి. మిగతా షార్ట్ టర్మ్ గోల్స్ ఇవన్నీ కూడా మీరు సాధించగలరని చెప్పి టీచర్స్ మీ యొక్క పేరెంట్స్ చెప్పిన ఆ మోటివేషన్తో మీరు వెళ్తారు. మరి ఇన్స్పిరేషన్ కావాలంటే మీరేం చేయాలి? ఒక మంచి సక్సెస్ఫుల్ పర్సన్ ఏది జీవితంలో సాధించిన వాళ్ళతోనే కదా మనం ఇన్స్పైర్ అవుతాం. అలాంటి ఇన్స్పిరేషన్లు మీరన్నీ కూడా తీసుకోవాలి. అలా ఇన్స్పిరేషన్ తీసుకున్న రోజు మీ యొక్క లైఫ్ చాలా చాలా చక్కగా, మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఎవరైనా సరే వాళ్ళు సాధించాలనే గోల్ని ఎప్పుడైతే వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారో ఆ లక్ష్య సాధనకి లక్ష్య సాధనకి ఏకాగ్రత, పట్టుదల, నిబద్ధత ఉండాలి. టైంని ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరికి 24 గంటల్లో మీరు ఏదైనా సాధించగలరు. ఇప్పటికీ కూడా మించిపోయేది లేదు. మీరు చక్కగా సక్సెస్ఫుల్ పర్సన్గా కనుక మీరు ఉండాలి అంటే మంచి ఇన్స్పైరబుల్ స్టోరీస్ వింటూ మాకు సాధ్యమని నిరూపించి రేపు రాబోయే 10వ తరగతి పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు మీరు ఉత్తీర్ణత పొందొచ్చు. కాబట్టి నాకు అనిపించింది, నేను ఎన్నో మరి విషయాలు అందరితో చర్చించాను యూట్యూబ్ ద్వారా అందరి దగ్గర. మరి ఇంకా 20 రోజుల పరీక్షలు ఉన్నటువంటి మీతో కూడా ఈ అంశాన్ని చర్చించాలనే ఉద్దేశంతో ఈ అంశాన్ని వాళ్ళు నేను మాట్లాడడం జరిగింది. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. కానీ మరొక అంశంతో నేను చెప్తున్నప్పుడు మీరందరూ కూడా ఇవన్నీ కూడా వింటే మీకు ఇవాళ కాకపోతే రేపైన విషయాలు అర్థమవుతాయి. కాబట్టి చక్కగా మీ గోల్స్ మీరు సాధించండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మరి నా ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్, లైక్, షేర్ కొట్టండి. వినేవాళ్ళు మా పిల్లలు ఎలాగో ఎప్పుడు నాతోనే ఉంటారు కాబట్టి మిగతా అందరికీ కూడా చెప్తాను. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు